హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫోకస్ అండ్ ఫన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. టుడే వీడియో ఏంటంటే ఎన్టీపీసీ స్టడీ వ్లాగ్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానని. సో ఏ రోజు ఏం చదివాను, ఏ టాపిక్స్ చదివాను అండ్ ఎలా చదివాను, మాక్ టెస్ట్ రాశాను, ఎంత స్కోర్ చేశాను, ఇవన్నీ చెప్పబోతున్నానండి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. సో మార్నింగ్ అయితే లేచేసాను. జస్ట్ ఒక సింపుల్ ఎక్సర్సైజెస్ అయ్యాక ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే వింటాను నేను డైలీ మార్నింగే. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పింటాను ఏ కరెంట్ అఫైర్స్ అయితే నేను ఫాలో అవుతానో వాటి గురించి. రాజగుప్తా కరెంట్ అఫైర్స్ నేను ఫాలో అవుతానండి. సో వాళ్ళ కరెంట్ అఫైర్స్ మార్నింగ్ లైవ్ వస్తుంది. నేను లైవ్ అయిన వెంటనే 1.5 స్పీడ్లో ఆన్ చేసుకొని ఫుల్ కరెంట్ అఫైర్స్ వింటానండి. సో కరెంట్ అఫైర్స్ అయిపోయాక అయితే డైలీ క్యాలిక్యులేషన్స్ లైక్ టేబుల్స్ కానీ, స్క్వైర్స్, క్యూబ్స్, ఫ్రాక్షన్ టేబుల్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫ్రాక్షన్ పర్సంటేజెస్ ఇవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకుంటానండి. దెన్ ఇది అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే రీజనింగ్ స్టార్ట్ చేశానండి. రీజనింగ్ అయితే నేను జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ ఉన్న ఒక మ్యారథాన్ యూట్యూబ్లో ఫ్రీ సెషన్స్ ఉన్నాయి. వాటి పీడిఎఫ్స్ని అయితే నేను జిరాక్స్ చేసేసుకొని ఆ పీడిఎఫ్స్లో జిరాక్స్ని హ్యాండ్అవుట్స్ లాగా తీసుకొని వాటిని ప్రాక్టీస్ చేశానండి. రీజనింగ్లో ఫస్ట్ నాకు స్టార్టింగ్ బ్లడ్ రిలేషన్స్ మీద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆన్సర్స్ లైక్ హిజ్ ఓన్, సెల్ఫ్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఉన్న బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్సే వచ్చాయండి. సో అవే ఎక్కువ ప్రాక్టీస్ చేశాను. దెన్ అది అయిపోగానే సిలోజిజమ్స్ ఎక్కువ వచ్చాయి. సిలోజిజమ్స్ అయితే నేను చేస్తుండగా చాలా క్వశ్చన్స్ వరకు రాంగ్ వచ్చాయి. సో ఇలా కాదని చెప్పి కాన్సెప్ట్ రివైజ్ చేద్దామని చెప్పి కాన్సెప్ట్ అయితే రివైజ్ చేశాను సిలోజిజంకి. దెన్ అగైన్ కొన్ని బిట్స్ అయితే ప్రాక్టీస్ చేశాను. తర్వాత మ్యాథ్స్ తీసానండి. ఫస్ట్ ఓవరాల్గా ఏ టాపిక్ నేను ల్యాక్ ఉన్నాను అని చెప్పి చెక్ చేసుకున్నాను. అలాగ చూసినా కానీ ఏ టాపిక్ నాకు అంతగా అనిపించలేదు. కానీ మెయిన్లీ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మాక్ టెస్ట్ రాసిన దాంట్లో 3-4 క్వశ్చన్స్ వచ్చాయి. నేను అవి కొంచెం పూర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో అందుకనే వాటిని ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. సో ఫస్ట్ టాపిక్ అయితే నా నోట్స్ తీసుకొని రివైజ్ చేశానండి. కంప్లీట్గా ఫార్ములాస్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్కి వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లైక్ బేసిక్స్ నుంచి కూడా స్టార్ట్ చేశాను. సింపుల్ ఇంట్రెస్ట్వి, కాంపౌండ్ ఇంట్రెస్ట్వి ఎన్ని మెథడ్స్లో మనం కనుక్కోవచ్చు, లైక్ ఫ్రాక్షన్ మెథడ్ ఏంటి, ఫార్ములా మెథడ్ ఏంటి, ట్రీ మెథడ్, ఈ మెథడ్స్లో అంతా కూడా నేనైతే ఎలా కనుక్కోవచ్చు అని నా నోట్స్ మొత్తం రివైజ్ చేశానండి. ఈ మొత్తం నోట్స్ రివైజ్ చేసిన తర్వాత అయితే రైల్వే పినాకిల్ బుక్ అయితే నా దగ్గర ఉంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది మ్యాథ్స్ బుక్. సో ఆ బుక్లో తీసి ఓన్లీ ఎన్టీపీసీ CBT 1 బేస్డ్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేశాను. దట్ టు ఓన్లీ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ మీదే చేశానండి. ఆల్మోస్ట్ 65 క్వశ్చన్స్ అలా ఉన్నాయి, అన్నీ చేశాను. ఒక 4-5 బిట్స్ అయితే నాకు రాలేదు అండ్ ఆన్సర్ చూసినా కానీ అర్థం కాలేదు. సో అవి కొంచెం డౌట్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మ్యాథ్స్ క్వశ్చన్స్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ అయితే నేను ఆఫ్టర్నూన్ అయింది. సో లంచ్ చేసేసాను. లంచ్ అయ్యాక మళ్ళీ స్నాక్స్ తెచ్చుకొని పైకి వచ్చేసాను. ఎంతసేపు రూమ్లో ఉండి చదువుతాము, కొంచెం సఫికేటింగ్గా ఉందని చెప్పి బయట బాల్కనీలో అయితే కూర్చున్నాను. సో దెన్ స్టార్ట్ చేశానండి. ఇప్పుడు ఆల్రెడీ రీజనింగ్ అండ్ మ్యాథ్స్ అయింది. సో నెక్స్ట్ బయాలజీ స్టార్ట్ చేద్దామని ఓపెన్ చేశాను. ఫస్ట్ విటమిన్స్ టాపిక్ మెయిన్లీ. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషను, కానీ ఈ టాపిక్ మీద కొంచెం అంటే నాకు వచ్చు అనే ఇదితో కొంచెం వదిలేశాను. సో విటమిన్స్ మీద కొన్ని బిట్స్ అయితే రాంగ్ చేశాను. సో అందుకని ఈ టాపిక్ మెయిన్గా ఈరోజు ఫోకస్ చేయాలనుకుంటున్నాను. విటమిన్స్ టాపిక్ అయితే మొత్తం ఓపెన్ చేసి రివైజ్ చేశానండి. ఎవరు కనుక్కున్నారు విటమిన్స్ని, ఎన్ని టైప్స్ ఆఫ్ విటమిన్స్ లైక్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, ఇలా విటమిన్స్ టాపిక్ మొత్తం చదివాను. అండ్ అలాగే వాటి మీద ఉన్న ప్రీవియస్ ఇయర్ బిట్స్ చేశాను. డిసీజెస్ ఏమొస్తాయి, ఏ ఫుడ్లో ఏ విటమిన్స్ ఉంటాయి, వాటి కామన్ నేమ్ ఏంటి, కెమికల్ నేమ్ ఏంటి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి విటమిన్కి చదివానండి. దెన్ ఇది అయిపోగానే మినరల్స్ టాపిక్ కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ అప్పటికే నాకు ఇంకా జీకే ఉంది అండ్ మాక్ టెస్ట్ కూడా రాయాలి. సో ఇవన్నీ ఉన్నాయని చెప్పి అప్పటికి బయాలజీ అయితే స్టాప్ చేశాను. నెక్స్ట్ అయితే జీకే ఓపెన్ చేశాను. ఫస్ట్ నేనైతే ఆల్రెడీ బ్యాటిల్స్, ఇంకా డైనాసిటీస్ ఫౌండర్ ఎవరు, వీటి మీద ఒక షార్ట్ నోట్స్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ నా నోట్స్ నేను రివైజ్ చేయాలని చెప్పి జీకే స్టార్ట్ చేసి డైనాసిటీస్, ఫౌండర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, ఇంకా ఇంపార్టెంట్ రూలర్ ఎవరు, వాటి క్యాపిటల్ సిటీ ఏంటి, ఇలా ప్రతి డైనాసిటీకి నేను రాసుకున్నాను. సో అవన్నీ అయితే మొత్తంగా రివైజ్ చేశాను. వీటి మీద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతాయండి. ఈ డైనాసిటీస్, ఫౌండర్, రియల్ ఫౌండర్ ఎవరు, లేదా ఇంపార్టెంట్ రూలర్ ఎవరు, లాస్ట్ రూలర్ ఎవరు, క్యాపిటల్ సిటీ ఏంటి, వీటి మీద అయితే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ ఈ టాపిక్ని రివైజ్ చేశాను. దెన్ అయితే నేను మళ్ళీ బ్యాటిల్స్, ఏన్షియంట్ ఇండియా, మిడివల్ ఇండియా, ఇంకా మోడర్న్ ఇండియాలో బ్యాటిల్స్ ఏమేమి జరిగాయి ఇవన్నీ కూడా రివైజ్ చేస్తూ వచ్చాను. ఇంకా ఏన్షియంట్కి వస్తే దశరథగన్య అంటే బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్, నెక్స్ట్ అయితే హైడస్పేస్, బ్యాటిల్ ఆఫ్ హైడస్పేస్, కళింగ వార్, వీటి మీద అయితే రివైజ్ చేశాను. మిడివల్ ఇండియాకి వస్తే ఇంకా మనకు తెలిసిందే కాసిం వచ్చిన ఇయర్, ఇంకా మొహమ్మద్ గోరీతో ఉన్న వార్స్, నెక్స్ట్ బాబర్తో ఉన్న వార్స్, ఇవన్నీ కూడా రివైజ్ చేశాను.
ఇంకా మోడర్న్ ఇండియాకి వచ్చేసరికి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కానీ వాండివాష్ కానీ పానిపట్ థర్డ్ పానిపట్ వార్ వీటి మీద, ఇంకా ఆంగ్లో మైసూర్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్ ఇవన్నీ కూడా రివైజ్ చేశానండి. జీకే విషయానికి వస్తే ఇవి మొత్తం రివైజ్ చేస్తే జస్ట్ ఒక టాపిక్ టెస్ట్ కూడా రాయాలి కదా వీటి మీద అని చెప్పి ఒక చిన్న టాపిక్ టెస్ట్ అయితే రాశాను. సేమ్ విటమిన్స్ టాపిక్ అండ్ డైనాసిటీస్ టాపిక్ మీద. దెన్ ఇంకేముందండి, దెన్ అగైన్ ఒక కాన్సెప్ట్ వినాలి జీకేలో అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను రీసెంట్ టైమ్స్లో మాక్ టెస్ట్ రాసిన దాంట్లో నేను ఎక్కువ రాంగ్ పెడుతున్న క్వశ్చన్స్ ఏంటంటే హిందూ క్యాలెండర్ అండ్ వాటి మీద వచ్చే ఫెస్టివల్స్ మీద అయితే ఎక్కువ రాంగ్ చేస్తూ ఉన్నాను. సో అందుకని ఆ టాపిక్ వినాలని చెప్పి యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేశాను. యాక్చువల్లీ నేను మోస్ట్ ఆఫ్ ద ఫ్రీ రిసోర్సెస్ని ఎక్కువ యూస్ చేయాలనుకుంటాను. సో అందుకని యూట్యూబ్ సెర్చ్ చేశాను. అక్కడ ఒక 2 వీడియోస్ అయితే నాకు నచ్చాయి. ఆర్బీ రెవల్యూషన్ వాళ్ళది, ఇంకా ఎస్ఎస్సి ల్యాబ్ వాళ్ళది. మోస్ట్లీ ఎస్ఎస్సి ల్యాబ్దే నేను ఫాలో అయ్యాను. ఎస్ఎస్సి ల్యాబ్ వాళ్ళదైతే నాకు చాలా బాగా నచ్చింది. లైక్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ ప్రతి ఒక్క డీటెయిల్గా చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో ఆ టాపిక్స్ అయితే విన్నాను నేను. హిందూ క్యాలెండర్స్ లైక్ చైత్ర మాసం, వైశాఖ మాసం, ఈ ఓవరాల్గా తెలుగు క్యాలెండర్, ఆ క్యాలెండర్ వైజ్ వచ్చే ఫెస్టివల్స్ ఏంటి, ఆ ఫెస్టివల్స్తో పాటు ఏ టైంలో ఈ ఫెస్టివల్స్ వస్తాయి, లైక్ పూర్ణిమ, అమావాస్య, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు కాబట్టి సో అది ఎక్కువ నేను చదివాను, విన్నానండి క్లాసు. ఇదండి ఈరోజుకి. దెన్ మాక్ టెస్ట్ అయితే ఒకటి అటెంప్ట్ ఇచ్చాను. 82 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ ఇచ్చాను. బట్ 10 అయితే రాంగ్ అయ్యాయి, సిల్లీ మిస్టేక్స్తో రాంగ్ అయ్యాయి. సో అవి కొంచెం చెక్ చేసుకోవాలి. ఇదండి ఈరోజు అయితే నేను చదివింది. ఇంకేది కాకుండా ఇంకా టైం ఉంటే కొంచెం రీజనింగ్ ఒక కాన్సెప్ట్ అయితే రివైజ్ చేయాలి. ఆల్రెడీ సిలోజిజమ్స్ చెప్పాను కదా కొంచెం రాంగ్ అయ్యాయి. సో అవి మెయిన్గా రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇది కాకుండా రేపటికి ఏంటి అని ఈరోజు కొంచెం టైం టేబుల్ వేసి పెట్టుకున్నానంటే, టాపిక్స్ అన్ని సెట్ చేసుకున్నానంటే రేపు అన్ని డే అనేది కంప్లీట్గా చదవగలుగుతాను. సో ముందు రోజు నేనైతే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఏ టాపిక్ చదవాలి, ఎలా చదవాలి, ఎక్కడ నుంచి చదవాలి అనేది కూడా. అప్పుడైతే నాకు నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా మీ ప్రిపరేషన్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒకసారి కమెంట్ చేయండి. మీరు కూడా ఎగ్జామ్ అయితే దగ్గరలోనే ఉంది. ఆల్రెడీ ఒక అప్డేట్ వచ్చింది. ఆర్పిఎఫ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే ఒక మెయిన్ బిగ్ ఎగ్జామ్స్ ఉంటాయి అని చెప్పారు. ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ అయితే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఇవే ఉన్నాయి కాబట్టి మేబీ నెక్స్ట్ ఎన్టీపీసీ ఎగ్జామే ఉండొచ్చు, ఏప్రిల్లోనే ఉండొచ్చు. సో అందరూ కూడా మీ ప్రిపరేషన్ని ఆపకండి, మంచిగా చదవండి. ఈ ఇయరే మనకి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఛాన్స్ లేదు అన్నట్టు చదువుకోండి. అప్పుడు మీరు మంచిగా స్కోర్ చేయగలుగుతారు. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తానండి. సో థ్యాంక్ యూ.